మస్తు వాసనతో చంపేస్తాను. అయిపోయింది ఆవు తీసుకొస్తాయి. చూడండి, నేనైతే కొత్తగా మను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే స్టార్ట్ చేశాను. మను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనైతే ఆమ్లెట్ ఉంటుంది, నార్మల్ ఫ్రైడ్ రైస్, ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్, అలాగే వెజ్ మంచూరియా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడైతే ఇక్కడనైతే నేనైతే సెటప్ అయితే చేసుకున్నాను. ఇలా ఎగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇక్కడనైతే ప్లేట్స్ అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నా సెటప్. చూడండి, ఇక్కడ మసాలా, ఇది వచ్చేసి అల్లం, కారం, ఉప్పు, ఇంక ఇన్నైతే కొన్ని కట్ చేసిన వెజిటేబుల్స్, ఇక్కడ నిమ్మకాయ, ఆనియన్స్, ఇంకా ఇది వచ్చేసి రైస్ చూడండి. అలాగే ఇది వచ్చేసి ఆయిల్. ఇదినైతే ఎగ్ని ఇలా చేసుకునేందుకైతే ఈ గ్లాస్ అయితే, ఇక్కడనైతే వాటర్ అయితే ఉన్నాయి. ఇక్కడనైతే కస్టమర్స్ అయితే కూకొని అయితే తింటారు. చూశారు కదా నా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టూర్ అయితే. దేవుడా, ఓ మంచి దేవుడా, మొన్న ఆ పానీపూరి బిజినెస్ మంచిగా నడిపించావు. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా మంచిగా నడవాలని మొక్కుకుంటాను దేవుడా. ఇక కస్టమర్ల కోసం చూద్దాం. రావాలి రావాలి కస్టమర్స్, రావాలి రావాలి రావాలి, కమ్మడి ఫ్రైడ్ రైస్ తినాలి. అబ్బా, బాగా ఆకలి అవుతుంది. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉన్నాయి, ఏదన్నా తింటా. తమ్ముడు ఏం కావాలి చెప్పు. ఏమేమి ఉన్నాయి అన్న? తమ్ముడు ఏమేమి ఉన్నాయంటే వెజ్ మంచూరియా, వెజ్ ఫ్రైడ్ రైస్, ఇంకా ఆమ్లెట్, ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్. ఏం చేద్దామంటావా? ఎగ్ ఫ్రైడ్ రైస్ కి ఎంత? 50 రూపీస్ మాత్రమే తమ్ముడు. తిను తిను, వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే తమ్ముడు, చేస్తాను, నువ్వు 2 నిమిషాలు కూకోపో. అబ్బా, కమ్మటి వాసన వస్తుంది. ఏం చెప్పావురా? ఇంకా ఆగు తమ్ముడు, ఆగు. కాకముందే వాసన వస్తుందా? అయిన తర్వాత చూడు ఎట్లా వస్తుందో వాసన. ఆగు తమ్ముడు, మొత్తం అయిపోయినాక ఎట్లుంటుందో చూసుకో టేస్ట్. రైట్, ఇక కారం వేస్తా. ఇంకెప్పుడు అయితే అన్న, ఆకలి బాగా అవుతుంది. అవుతుంది తమ్ముడు, టేస్ట్ ఉండదా మంచిగా? ఇక అయిపోతుంది తమ్ముడు, మసాలా వేస్తున్నా. ఇక అయిపోయింది. ఇదిగో తమ్ముడు. అన్న మస్తుంది. మరి ఏమనుకుంటాను, మస్తు ఎత్తా నేను. తమ్ముడు ప్లేటు నూతా తినేటట్టే ఉన్నాడు. అబ్బా, మస్తుందన్న. సరే, అయిపోయింది కదా. ఇంకో అన్న డబ్బులు. ఇది
మళ్ళీ ఒకసారి ఇడికారా తమ్ముడు. సరే అన్న. రావాలి రావాలి. వెజ్ ఫ్రైడ్ రైస్ 40 రూపాయలు, ఎగ్ ఫ్రైడ్ రైస్ 50 రూపాయలు, ఆమ్లెట్ 30 రూపాయలు. రావాలమ్మా రావాలి. ఫాస్ట్ ఫుడ్ అమ్మా ఫాస్ట్ ఫుడ్. ఎగ్ ఫ్రైడ్ రైస్ 50 రూపాయలు, మంచూరియా 70 రూపాయలు. నాకు చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ లేదన్నా. చికెన్ ఫ్రైడ్ రైస్ లేకుంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎందుకు పెట్టుకున్నావు? అంటే ఇక్కడ చికెన్ అమ్మబడదు, ఓన్లీ వెజ్ ఐటమ్స్ ఉన్నా ఎగ్ ఐటమ్స్. ఏం చేద్దామంటావా? సరే సరే, కడుపు బాగా కాలుతాంది, ఏదో ఒకటి. సరే కానీ ఏదో ఒకటి అంటున్నావు, నీకేం కావాలి చెప్పు. వెజ్ మంచూరియానా, ఎగ్ ఫ్రైడ్ రైసా, వెజ్ ఫ్రైడ్ రైసా, ఆమ్లెటా? నాకు నీసే కావాలి. ఇంకా గడ్డి నాకు వద్దు. నాకు కోడిగుడ్డుతోటి మంచి ఆమ్లెట్ అయ్యి. డబుల్ ఎగ్గా సింగిల్ ఎగ్గా? ట్రిపుల్ ఎగ్ లేదా, డబుల్ ఎగ్గా సింగిల్ ఎగ్గా అంటాను. నీవు ఎన్ని ఎగ్గులు కొట్టమంటే నేను అన్ని ఎగ్గులు కొడతా. ఎగ్గుకి 15 రూపీస్ ఎక్స్ట్రా. ఇప్పుడు నేను డబుల్ ఎగ్ అనుకో 35 తీసుకుంటా. నువ్వు 3 ఎగ్గులు కొట్టమంటావు కాబట్టి 50 రూపీస్ అవుతాయి. సరే సరే, ఆ డబ్బులు ఎక్కువ అవుతాయి. ట్రిపుల్ ఎగ్ వద్దు, డబుల్ ఎగ్ వేసి. సరే 2 నిమిషాల్లో లేసి తాడ ఊకోపో. సరే. మస్తు ఉండాలి మసాలా, ఎక్కువై. సరే సరే వేస్తా. ఎక్కువైనా మసాలా వేస్తా ఆగు. ఇక అబ్బా, అల్లం వేసితోనే ఎక్సలెంట్ వాసన వస్తుంది. ఇంకా తింటే ఇంకా మస్తు ఉంటది. ఇది అయిపోయింది కదా. రే 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 ఏంట్రా ఇది? వాసన మస్తు వస్తాను తమ్ముడు. మరి ఏమనుకుంటున్నావు? సూపర్ ఉన్న తమ్ముడు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అగో ఏంది గనియానం ఆనియన్స్ తింటాడు, మొత్తం తింటాడు కదా. తమ్ముడు కొన్ని ఆనియన్స్ వచ్చి. అగో అన్నా, ఆనియన్స్ సరిపోయా అని వేసినా కదా. అయ్యో ఎయ్యరా తమ్ముడు కొన్ని. సరే సరే. ఊరి దేవుడా, ఆమ్లెట్ తినేతందుకు వచ్చిండా, ఆనియన్స్ తినేతందుకు వచ్చిండా. కనిగనం ఆనియన్స్ తింటాడు తమ్ముడు. ఆనియన్స్ ఇప్పుడే కదా అన్న వేసినా. నువ్వు ఆనియన్స్ ఎక్కువ తింటావు, ఆమ్లెట్ తక్కువ తింటావు. అయ్యో కొన్ని ఎక్కువ తిన్న తమ్ముడు, దానికే ఇంతగానం చేయబడుతుంది. రేపు నేను మీ సెంటర్కి రావని నాద్దా? సరే అన్న, రేపు రావాలి ఖచ్చితంగా రావాలి. ఎత్తాను నాకు ఆనియన్స్ ఎత్తాను. ఇంకో 2 అయ్యి ఎత్తాను. ఇగో కొనుక్కున్నదేమో ఆమ్లెట్, ఇప్పుడు 10 రూపీస్ ఆనియన్స్ తిన్నాడు. ఇట్లా తింటాను చూడు, పందిలాగా ఆనియన్స్. షాపు పోతా అని చెప్పి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చి మంచిగా ఆమ్లెట్ తింటావు. అబ్బా ఘోరంగా భయపడిచినావుగా బావా. బాగా ఆకలి అవుతుందని ఆమ్లెట్ తింటానా బావా.
జ్వరం అయితే నా షార్ట్ తడిచేది బావా. ఏంది గిట్ల పెరిగితేనే భయపడ్డావారా? షార్ట్ తడిసిపోయిందా? ఘోరంగా బయరిచినావు బావా, దడుచుకున్నా. అన్న ఏం కావాలి? నేను ఏం తింటా అంటే వెజ్ మంచూరియన్ ఉందా నీ దగ్గర? ఇది మను ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇక్కడ చికెన్ తప్ప అన్ని దొరుకుతాయి. వెజ్ మంచూరియా ఉంది, చేయమంటావా అన్న? ప్లేట్ 70 రూపీసే. చెయ్యి చెయ్యి చెయ్యి, స్పైసీగా ఉండాలి, నోరు ఊరాలి, మరి మళ్ళీ మళ్ళీ తినాలనిపించాలి. మంచిగా చేయి తమ్ముడు. తింటావు కదా, రొట్టె వేసుకొని తినాలి. చూసుకో ఎట్లా చేస్తాను. తమ్ముడు ఆనియన్స్. అన్న ఇప్పటికే 15 రూపాయల ఆనియన్స్ తిన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ అంటాడు. చూసావా అన్న మీ బామ్మర్ది ఎట్లా తింటాడు ఆనియన్స్? అరే బామ్మర్ది, ఆయన మిగిలేదు 10 రూపాయలే కదరా. ఆ 10 రూపాయల మనంగా నువ్వు ఉల్లిగడ్డలు తింటే ఆయన ఎట్లా బతుకుతారా? తిను మూసుకొని చక్కగా తిని, ఉల్లిగడ్డలు ఏమి. బావా మనది ఏం పోతుంది? ఆనియన్స్ ఇచ్చేటందుకు ఆయన ఉన్నాడుగా. నీకు ఆయన వేసినట్టుగా ఎక్స్ట్రా మళ్ళా ఈ చట్నీలు ఎక్కువ, ఉల్లిగడ్డలు ఎక్కువ ఊక అడుగుతారా? ఎట్లా పడైతే సపరేట్గా ఇజ్జత్ పోతుంది. సరే బావ, సపరేట్. తమ్ముడు మంచిగా తొందర ఆకలి అవుతుంది. అన్న చేస్తానా? వాసనతోనే కడుపు నింపుతాను తమ్ముడు, తొందర తీసుకురా, ఆకలి అవుతుంది నాకు. మరి వాసనతోనే కడుపు నిండితే ఇదేం తింటావన్నా? వాసన కడుపులో కోడియకు. సరే సరే, తొందర తీసుకురా. అయిపోయింది ఆవు తీసుకొస్తా ఇక. బావా నాకు మేము మంచూరియా చేస్తావా? ఏంది ఇంత ఆమ్లెట్ తిన్నావు, మళ్ళీ నీకు ఇంకా మంచిగా కావన్నా? నడు సపరేట్ ఇంటికి నోడు, ఇంకా నీ కడుపులు వెళ్తుంది కదా, ఇంకా ఇంత ఎత్తావా అంటాడు నాకు వేసినట్టు. కొంచెం ఉల్లిగడ్డ అయితే తమ్ముడు ఎక్కువ అయ్యి. ఎత్తా. ఎంత తమ్ముడు? కాయ కూడా రూపాయి. ఇక 5 రూపీస్ చేంజ్ చేస్తాయి. వాసన చేంజ్ ఎక్కడిది? ఇంకా నాకే వస్తాయి. నువ్వు 15 రూపాయలు ఉల్లిగడ్డలు తిన్నావు, నాడు 5 రూపాయలు ఇచ్చుడాడు. ఇంకా చూసినావా అన్న మీ బామ్మర్ది ఇంకా 5 రూపాయలు ఇవ్వమంటాడు. ఆడు అంతే తమ్ముడు, తిండిపోతు. ఇంకా నన్ను అడుగుతాడా ఇస్తావా అని? తమ్ముడు ఎక్సలెంట్ ఉంది తమ్ముడు, సూపర్ ఉన్నది. మళ్ళీ నీ దగ్గరికి వస్తా నేను. సరే అన్న, తిడు. తింటా. అన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినా మీ వాడోళ్ళకి చెప్పి అట్నే వాట్సాప్ లో మీ దోస్తులకి సెండ్ చేయవా? సరే తమ్ముడు, నీకోసం ఇది చేయనా? చేస్తా. అబ్బా మస్తు టేస్ట్. అబ్బా తమ్ముడు, బిల్ ఏంటి అని చెప్పిగా. అన్నా నీ బిల్ వచ్చేసి 70 రూపాయలు అయింది. 70 రూపాయలా? ఇస్తా నాకు. సరే అన్నా, మరి నా షాప్ గురించి అయితే అందరికి చెప్పు. సరే చెప్తా తమ్ముడు, చెప్తా. మరి అందరినీ రమ్మని ఈడికే. సరే మంచిగా లాభం వచ్చింది ఇప్పుడు అయితే. రావాలి, మంచి భోజనం తినాలి. రావాలి, టేస్టీ భోజనం తినాలి. వచ్చినావు. ఏం కావాలి చెప్పక్క. తమ్ముడు ఇక్కడ నువ్వు
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి ఆ వంటకాలు చేస్తుంటే ఆ వాసన ఉంది చూసినావా? మా ఇంటి దాకా కిటికీలోంచి వాసన నా ముక్కుకు రా 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 అని నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దాకా తీసుకొచ్చింది. అందుకే కుక్కలాగా ఉరికొచ్చిన. అబ్బా నా వాసన అక్కడే కత్తందా? నువ్వు గ్రేట్ రా మడు. అక్క అసలు నీకేం కావాలి? అరే తమ్ముడు, నీ వాసన కాదురా, నువ్వు వేసే వంటకాల వాసన అక్కడ దాకా వస్తుంది. నేను తాగే అన్నక్క, నువ్వేం తింటావో చెప్పు. తమ్ముడు, వెజ్ ఫ్రైడ్ రైస్ ఉందా? నాకు అది ఇవ్వు. ఉందక్క, 2 నిమిషాలు ఆడ ఊకో. సరే తమ్ముడు, అక్కడ కూర్చుంటా, వేడి వేడిగా తొందర వేయి. సరే అక్క. వాసన గుమ్మగుమ్మలాడుతుంది. ఒక 2 నిమిషాలు అక్క, చూసుకో గుమ్మ గుమ్మలు ఆడుతుంది వాసన. మస్తు గుమగుమ వాసన వస్తుంది తమ్ముడు, తొందర తీసుకురా. తినాలి, నోరు ఊరుతుంది. ఆ వాసనకి నోరు ఊరుతుంది తమ్ముడు, తొందరదే. రైస్ వేసి మసాలా గిట్ల వేస్తే కథం అయిపోద్ది. తమ్ముడు, వాసనతోడే చంపేద్దన్నావు. దారి పొంటి నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నువ్వు వేసేదాని వాసన చూసి వచ్చి తినిపోతారు. అట్లా వస్తుంది వాసన. అక్క మరి ఎట్లుండాలి? రోడ్డు పొంటి పోయేటోళ్ళకి ఆకలి కాకుండా ఈ వాసన చూసి ఆకలి అయ్యి వచ్చి తినాలి. అవును, అట్లా ఎత్తన్నావు, నీ వాసనకే వస్తారు పో. మరి ఏమనుకుంటున్నావు? మను ఫాస్ట్ ఫుడ్ అంటే మస్తు వాసనతో చంపేస్తున్నావు. అక్క ప్లేటు టేబుల్ మీద పెట్టుకొని తిను. ప్లేట్ చేతిలో పట్టుకొని తింటే కాలుతుంది, అసలుకి వేడి వేడి ఉంది. తమ్ముడు, నాకు కూడా తెలుసు టేబుల్ మీద పెట్టుకొని తినాలని, కానీ చూస్తే నాకు పానం అవుతలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు టైం పట్టదా? అందుకే ఇక్కడ పెట్టుకొని తింటా. తొందరగా తినొస్తాను తింటాను తమ్ముడు. అబ్బా అక్క, తినుట్లా నీకు తొందర ఎక్కువ. 5 minutes later. అక్క ఇంకేమన్నా తింటావా? అబ్బో తమ్ముడు, మస్తుంది. వేడి వేడిగా ఘాటు ఘాటుగా తిన్నా. నా కడుపు ఫుల్ టైట్ అయింది. ఇంకేం వద్దు తమ్ముడు, ఇక వెళ్తా. మంచి భోజనం మంచిది పెట్టినావు నాకు. అక్క డబ్బులు ఎంత తమ్ముడు ఒక్క ప్లేట్కి? 40 రూపాయలు అక్క. అయ్యో, నీ వాసన మైకంలో పడి నేను డబ్బులే మర్చిపోయినా తమ్ముడు. ఇంటికి పోయి ఫోన్ పే అన్న కొడతా, లేకపోతే రేపు వస్తా కదా, రేపు తీసుకొచ్చి ఇస్తా. సరే అక్క, రేపు ఖచ్చితంగా తీసుకురా. సరే తీసుకొచ్చి ఇస్తా. పోతున్నా. మంచి లాభం వచ్చింది. ఫస్ట్ రోజే దేవుడు ఉన్నాడు.